పొయ్యే రౌండ్ అయితే అలికాను కదా, దాని మీద మళ్ళీ అయితే ఇంకో రౌండ్ అలికేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎండ వేసేస్తుంది కదా, ఎండకైతే ఆరిపోయింది అనమాట. ఇంకెలాగా పేడ ఉంది కదా, మళ్ళీ అలికేస్తే నీట్గా అయిపోతే ఇంకా దాని పని ఉండదు, ముగ్గెట్టేయచ్చు అనుకున్నాను. ఇంకా రెండోసారి అయితే అలికేస్తున్నాను అనమాట. ముగ్గు పెడదామంటే సొద్దు అయితే దొరకలేదు కొట్టు దగ్గర. ఇంకా సొద్దు ఉంటే నానబెట్టి పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కదా. ఇంకా సొద్దు మొక్క కోసం అయితే నెతికాను కానీ కొట్టు దగ్గర అయితే దొరకలేదు అనమాట, పంపించినాను. ఇంకా అలికి ముగ్గులు పెట్టిన ఇల్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇలా అలికి ముగ్గులు పెట్టిన ఇల్లు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అలికి ముగ్గులు పెట్టిన ఇంట్లో పెరుగుతాం గురించి ఆ పనులు కూడా నాకు కొంచెం అయితే వచ్చనమాట. ఏదో ఇంకా అలా అయితే చేస్తాను. ఇంకా పూర్తిగా అయితే ఇంకా పొయ్యి మళ్ళీ రెండో రౌండ్ కూడా అలికేసాను అనమాట. నేను పని చేస్తుంటే గేదెలు చూడండి ఎలా ఉన్నాయో, చెరులో గేదెలు కనపడుతున్నాయా మీకు. ఎండ గురించి అయితే ఇంత క్లారిటీ రాలేదనమాట. పొద్దుట అయితే క్లారిటీగా పడుతుంది, ఇంకా మధ్యాహ్నం కదా, ఇంకా అందు గురించి పెద్ద క్లారిటీ లేదు. కానీ ఇంకా చెరులో అయితే గేదెలు అయితే స్నానం చేస్తున్నాయి అనమాట. ఇంకా మేతగానే వచ్చి ఇంకా చెరులో కొడుకొని ఉంటాయి కదా, అవి అయితే క్లారిటీగా కనపడుతున్నాయి. చెరువు కూడా బాగా కనపడుతుంది కదండి. చెరువు అవతల అయితే మెయిన్ రోడ్ అనమాట. అటు గోపాలపురం అటు కోయిలగూడెం వెళ్ళే దారి అనమాట మాకైతేని. మాకు ఏం కావాల్సి వచ్చినా ఇంకా అంత దూరం అయితే మేము నడిచి వెళ్ళాలన్నమాట. ఇంకా చెరువు అవతల కనపడుతుంది కదా కొండలాగా, అక్కడ దాకా అయితే నడిచి వెళ్ళాలి. సరేనా ఫ్రెండ్స్, బాయ్.